హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఇవాళ స్పెషల్ రంజాన్ స్పెషల్ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్. దీన్నే సాగో డ్రింక్ అని, సాబుదానా డెజర్ట్ అని, ఇంకా సగ్గుబియ్యం ఫ్రూట్ కస్టర్డ్ అని కూడా అంటారు. సమ్మర్లో ఒంటికి చలువ చేసే ఔషధం లాంటి ఆహారం ఈ సాబుదానా డెజర్ట్. ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష అనంతరం శరీరానికి ఉపశమనం ఇచ్చే అద్భుతమైన ఆహారం ఈ సాబుదానా డెజర్ట్. వేసవి తాపం నుంచి పిల్లల నుండి పెద్దల వరకు ఉపశమనం పొందడానికి ఈ సాబుదానా డెజర్ట్ చాలా ఉపయోగపడుతుంది. సమ్మర్ స్పెషల్ అయిన ఈ సాగో డ్రింక్ మామూలుగా ఉపవాస దీక్షలకు, వ్రతాలకు, పూజలప్పుడు, ఇంకా ఆరోగ్య దృష్ట్యా చేసిన లంకనాలకు చాలా ఉపకరిస్తుంది. తక్షణమే ఒంటికి చలువనిస్తుంది, ఇంకా శరీరానికి కావలసిన శక్తినిస్తుంది. సమ్మర్లో ప్రతి ఒక్కరూ వేడికి గురి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మంచే జరుగుతుంది. మరెందుకు ఆలస్యం, రంజాన్ ఇఫ్తార్ స్పెషల్ సాబుదానా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలోని పాలు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ పాలని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని 300 ml పాలు, చిక్కటి పాలు పోసుకొని మరగనివ్వాలి. ఇవి ఇలా మరుగుతుండగా దీనిలోని 3 స్పూన్ల షుగర్ వేసుకొని మరగనివ్వాలి. పాలకు ఓ పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను కొద్దిగా పోసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలుపుతూ కొద్దిగా పోసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఈ విధంగా కలుపుతూ పాలు కొంచెం చిక్కపడినంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కపడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోని 1 కప్పు సగ్గుబియ్యం అంటే సాబుదానా తీసుకొని నీళ్ళతో బాగా శుభ్రం చేసుకొని దానిలోని మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి. అందుకని ముందు నీళ్ళతో బాగా శుభ్రం చేసుకొని తర్వాత దానిలో కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఓ అరగంట వరకు. తర్వాత ఉడికించుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలోని 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. సబ్జా గింజలు ఇలా నానడానికి కనీసం 10 మినిట్స్ సరిపోతుంది. సగ్గుబియ్యం నానబెట్టి అరగంట గడిచిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దానిలో వేసుకొని ఉడికించుకోవాలి. నానబెట్టినప్పుడు 1 కప్పు వాటర్ వేసానండి. ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ అందులోనే వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ దగ్గర ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని 1 గ్లాసు చల్లని నీళ్ళు పోసుకోవాలి. ఈ విధంగా చల్లని నీళ్ళు పోసుకుంటే గింజ అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళనంతటిని వడగట్టేసుకోవాలి స్ట్రైనర్తో. చూడండి, ఇక్కడ గింజ అతుక్కోకుండా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సాబుదానా డెజర్ట్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొన్ని యాపిల్ ముక్కలు వేసుకోవాలి. దానిలోని కొన్ని దానిమ్మ గింజలు వేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ ద్రాక్ష ఇవి కొన్ని వేసుకోవాలి. వీటితో పాటు కొన్ని బనానా ముక్కలు, ఆల్రెడీ ఉడికించి వడగట్టుకొని పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక 2 స్పూన్ల వరకు వేయాలి. అంటే ఇవన్నీ ఒక లేయర్స్గా మనం వేసుకోవాలి కొంచెంగా.
ఇప్పుడు ఈ సబ్జా గింజలు కొన్ని వేసుకుందాం. వీటన్నిటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఖర్జూరం, ఇంకా జీడిపప్పు, పిస్తా, బాదం, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ముందులాగే యాపిల్ పండు ముక్కలు, దానిమ్మ గింజలు, వీటితో పాటు గ్రేప్స్, మళ్ళీ బనానా ముక్కలు, మళ్ళీ సాబుదానా, సబ్జా గింజలు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్, ఇంకా మిగిలిన కస్టర్డ్ మిల్క్ కూడా ఇందులో వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కింద నుంచి పైకి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఓ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకుని తింటే ఆహా ఏమి రుచి అని ఖచ్చితంగా అంటారు. ఇంకా ఉపవాస దీక్ష చేస్తున్న వారికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది తింటుంటే నాకు సమ్మర్ కూడా చాలా కూల్గా అనిపించిందండి. మీకు కూడా అలా అనిపించాలంటే వెంటనే ఈ సాబుదానా కస్టర్డ్ డెజర్ట్ చేసుకొని ఫీల్ అవ్వండి. అదే చేత్తో నాకు కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.